హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎయిమ్స్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 డేస్ కోచింగ్ తీసుకోండి, 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే, 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే, అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎంసెట్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్ స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్, అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి, అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 డేస్ ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ పీడిఎఫ్ చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ పీడిఎఫ్ని వీలుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, నథింగ్ టు వరీ. ఓకే, మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి అనేది ఇక్కడ నీట్గా ఉంది. ఈ పీడిఎఫ్ చాలా మనకి హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, ఇది టాస్ సంబంధించిన పీడిఎఫ్ ఇది. సో చూసుకుంటే మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఏ మాలిక్యూల్ థియరం, ఎలాస్టిక్ అండ్ ప్లాస్టిక్ బాడీస్ కోసం చూస్తాము, అండ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ కోసం చూస్తాం, లాంగిట్యూడల్, నార్మల్ అండ్ షేరింగ్ స్ట్రెస్ కోసం చూస్తాము, అండ్ స్ట్రెయిన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, హుక్స్ లా కోసం కూడా మనం చూస్తాం స్ట్రెయిన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ యంగ్స్ మాడ్యూల్ అండ్ బల్క్ మాడ్యూల్స్ అండ్ మాడ్యూల్స్ ఆఫ్ రిజిడిటీ, ఇవన్నీ చూస్తాం స్టూడెంట్స్. అండ్ రేషియో కూడా చూస్తాము, రైట్. మళ్ళీ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ కోసం చూస్తాము, ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్, అండ్ టు డిజైన్ సేఫ్ అండ్ స్టేబుల్ స్ట్రక్చర్ కోసం చూస్తాం. ఓకే, ఏదైతే ఎగ్జామ్కి మెయిన్గా ఉందో అవి ఎక్కువ చూస్తాం, అండ్ తక్కువ చూస్తాం, అంతే సింపుల్. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? జనరల్గా మనకి ఒక రబ్బర్ ఉంది అనుకుందాం, అది ఇంత ఉంది, దాన్ని సాగదీస్తే మనకి ఇలా సాగుతుంది. ఇలా సాగడమే మనం ఎలాంగేషన్ అంటాము, లేకపోతే డిఫార్మేషన్ అంటాము. అంటే మనం ఎప్పుడైతే సాగదీస్తామో అది ఇంత సైజు ఉండాల్సింది కాస్త ఇంత సైజు అవుతుంది, అంటే దాని షేప్ ఏమైపోతుంది, డిఫార్మ్ అవుతుంది. బట్ మనం విచ్చిపెట్టగానే మళ్ళీ అది వెనక్కి దాని ఒరిజినల్ స్టేట్కి ఇలా వచ్చేస్తుంది స్టూడెంట్స్ కదా. సో దాన్ని మనం ఎలాస్టిసిటీ అంటాం. అంటే మనం లాగినప్పుడు అది సాగుతుంది కదా, ఆ సాగడమే మనం ఎలాస్టిసిటీ అండ్ డిఫార్మేషన్ అంటాం. చూడండి, డిఫార్మేషన్ టేక్ ప్లేస్ ఎప్పుడు ఇలా జరుగుతుందంటే దాని అంతా అది ఎప్పుడు జరగదు, మనం సాగదీస్తేనే. అంటే మనం సాగదీయడం అంటే ఏంటి? ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్. చూడండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అన్ ఆబ్జెక్ట్, ఇట్స్ షేప్ ఆర్ సైజ్ చేంజ్, దానే డిఫార్మేషన్ టేక్ ప్లేస్ అంటాము. ఎప్పుడు ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేస్తున్నప్పుడే. చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ డిఫార్మేషన్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ షేప్ ఆఫ్ ద బాడీ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే మనం ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నామో అంత అది డిఫార్మ్ అవుతుంది. ఓకే, దానికి కూడా ఒక కొంత లిమిట్ ఉంటుంది, దానికోసం తర్వాత మాట్లాడదాం. వెన్ డిఫార్మింగ్ ఫోర్సెస్ ఆర్ విత్ డ్రా, మనం ఎప్పుడైతే సాగదీయడం ఆపేస్తామో దాని ఒరిజినల్ షేప్కి సైజుకి వచ్చేస్తుందని చెప్తున్నాడు. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి చూడండి, ఈ స్ట్రింగ్ ఉందిగా, మనం లాగుతున్నాం, లాగినప్పుడు దీని ఒక చూడండి ఎంత డిస్టెన్స్ పెరుగుతుందో. మామూలుగా ఇంత డిస్టెన్స్ ఉంటుందా, ఇది బోకిని
చూడండి ఈ స్ట్రింగ్కి ఇంత డిస్టెన్స్ ఉంటుందా? ఉండదు. మనం సాగదీసే కొలది దాని డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇచ్చిపెడతాం అనుకోండి దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది కదా, దాన్నే ఎలాస్టిసిటీ. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు ఎంత బాగా అర్థమవుతే మీకు సబ్జెక్ట్ అనేది ఎంత ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఎలాస్టిక్ అండ్ ప్లాస్టిక్ బాడీ. సో ఎలాస్టిక్ అంటే మనము ఎప్పుడైతే లాగినప్పుడు అంటే సాగదీసినప్పుడు ఎలాంగేషన్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రబ్బర్ తీసుకున్నాం, అది లాగితే అది ఇలా సాగిపోయింది. అదే ప్లాస్టిక్ బాడీ తీసుకుందాం, రైట్? అది కూడా మనం ఇలా లాగితే ఇలా సాగిపోతుంది. అయితే ఎలాస్టిక్ నేచర్ ఉన్నది ఏమవుద్దంటే మళ్ళీ మనం ఇచ్చిపెట్టాయి దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. ప్లాస్టిక్లో దాని ఒరిజినల్ స్టేట్కి వస్తుందా? రాదు, ఒరిజినల్ స్టేట్ కాదు. ఇది మాత్రంకి దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. అంటే లాగినంతసేపు అది సాగుతుంది, అంటే ఎలాంగేషన్ అవుతుంది. ఎలాంగేషన్ అయిన తర్వాత అంటే డిఫార్మేషన్ అవుతుంది. డిఫార్మేషన్ అంటే ఏంటి? దాని ఒరిజినల్ షేప్ కాకుండా వేరే షేప్ రావడమే డిఫార్మేషన్. సో మనం లాగినంతసేపు డిఫార్మ్ అవుతుంది, ఇచ్చిపెట్టాయిగానే దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. అంటే అది ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. దాన్ని మనం ఎలాస్టిక్ అంటాము. దాని ఒరిజినల్ స్టేట్ రాలేదు అంటే అది ప్లాస్టిక్. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ ఉంది, దాన్ని మనం గట్టిగా లాగామనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అది వెనక్కి వస్తుందా? రాదు, వెనక్కి రాదు, అది అలానే ఉంటుంది. అది డిఫార్మ్ పర్మనెంట్గా అయిపోతుంది. దాన్ని మనం ప్లాస్టిక్ అంటాము. ఓకే, ఎలాస్టిక్లో మాత్రంకి ఒరిజినల్ స్టేట్కి వస్తుంది, ప్లాస్టిక్లో ఒరిజినల్ స్టేట్కి రాదు. ఎలాస్టిక్కి ప్లాస్టిక్కి అది డిఫరెన్స్. ఓకే, మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాటర్స్ అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ కోసం మాట్లాడుతాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే గమనించండి, ఇది ఒక రబ్బర్ అనుకుందాం, దాన్ని మనం ఎలా సాగదీసినప్పుడు మనకి దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవుతుంది, సాగిపోయింది ఇలాగా. మనం ఇచ్చిపెట్టాయి కానీ మళ్ళీ అది ఒరిజినల్ స్టేట్కి వచ్చేసింది. అది ఎలా వస్తుంది ఒరిజినల్ స్టేట్కి అంటే లోపల ఇంటర్నల్ ఫోర్స్ ఉంటుంది కదా, అది యాక్ట్ అవుతుంది. యాక్ట్ ఏమవుతుందంటే అది ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకే, సో అంటే ఒక మాలిక్యూల్కి, సపోజ్ ఇది ఒక మాలిక్యూల్ అనుకుందాం, ఇదొక మాలిక్యూల్ అనుకుందాం. ఓకే, నార్మల్గా ఇవి ఈ పొజిషన్లోనే ఉంటాయి. ఓకే, సో మనము ఈ రెండింటిని ఎప్పుడైతే అంటే ఒక రబ్బర్లో ఇలాంటి మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మనం ఈ రబ్బర్ని ఇలాగ సాగదీసామో అప్పుడు ఏమవుద్దంటే ఈ మాలిక్యూల్ ఇక్కడికి, ఈ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇదేంటిది? ఒరిజినల్. ఇదేంటిది? మనం ఎలాంగేషన్ కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకుందాం, రైట్? ఇది నార్మల్గా ఇది ఉన్న పొజిషన్లో ఇలానే ఉంటుంది, రైట్? ఇది ఒరిజినల్ పొజిషన్ అంటాం. ఒరిజినల్ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా మనం R0 అంటాము. ముందు నేను చూపిస్తాను, కంగారపడద్దు. అయితే ఎప్పుడైతే మనం సాగదీయగానే ఏమైపోద్దంటే ఇది దూరం అంటే ఇంత స్పేస్ ఉంది కాస్త ఇంత స్పేస్ వచ్చేసింది. అప్పుడు ఈ రెండిట్ల మధ్యలో ఏముంటుంది అంటే అట్రాక్షన్ ఉంటుంది. మనం సాగదీసే కొలిది ఏమవుతుందంటే వాటి మధ్యలో అట్రాక్షన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం ఇచ్చిపెట్టేస్తామో ఆ అట్రాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యి అది మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఒరిజినల్ స్టేట్లో మామూలుగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, లాగినప్పుడు ఇలా దూరంగా జరుగుతాయి, రైట్? జరిగినప్పుడు ఈ రెండిట్ల మధ్యలో మనకి అట్రాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయ్యి మళ్ళీ తన ఒరిజినల్ స్టేట్కి ఇలా వచ్చేస్తుంది. అది ఎలాస్టిక్లో మనకి జరుగుతుంది. సో ఇంటర్నల్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది మనకి అలా హెల్ప్ అవుతుంది. అంటే సాగడానికి ఏమో ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి, రైట్? దాని ఒరిజినల్ పొజిషన్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నల్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఉండాలి. ఓకే, ఇది గమనించండి స్టూడెంట్స్. ఓకే, నేను కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైనట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి స్టూడెంట్స్ ఖచ్చితంగా. సో చూడండి, ఇక్కడ చూడండి, ద ఫోర్స్ విచ్ యాక్ట్స్ బిట్వీన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్. ద ఇంట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇస్ నోన్ యాజ్ ఎ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. అంటే ఈ ఫోర్స్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అంటాము, రైట్? ఇక్కడ చూసుకోండి, ద ఫోర్స్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్ ఈజ్ అట్రాక్టివ్ అండ్ రిపల్షన్ కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, అట్రాక్టివ్ ఉంటుంది, రిపల్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇదిగో రిపల్షన్, ఇదిగోండి అట్రాక్టివ్, ఇదిగోండి. సో ఎప్పుడు రిపల్షన్ ఉంటుందంటే రెండు నార్మల్గా చూడండి, నార్మల్ ఇది అనుకుందాం, ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్, మనం ఏం డిస్టర్బ్ చేయలేదు, ఇలా ఉంది. సో మనం ఎప్పుడైతే దీన్ని సాగదీసామో అది ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు వీటి మధ్యలో ఏముంటుంది? మీకు అట్రాక్షన్ ఉంటుంది, నేను చెప్పాను కదా, క్లియర్గా మీకు అర్థమైంది. అలా కాకుండా ఇది నార్మల్గా ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని కంప్రెస్ చేసాం, అంటే నొక్కేస్తే అది చూడండి
ఇలా దగ్గర కంటే వచ్చింది. ఇప్పుడు వీటి మధ్యలో ఏముంది అంటే గమనించిన రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. ఏముంటుంది? రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇట్లా మనకి ఎలాంగేషన్ చేసినప్పుడేమో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇట్లా మనం కంప్రెస్ చేసినప్పుడు రిపల్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో ఈ అట్రాక్షన్ ఫోర్సు, ఈ రిపల్షన్ ఫోర్సు ఎందుకు ఉన్నాయి అంటే దాని ఒరిజినల్ స్టేట్ రావడం కోసం ఇవి హెల్ప్ అవుతాయి. రైట్? క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒరిజినల్ స్టేట్ ఇలా ఉంటుంది. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడేమో సో ఎలాంగేషన్ అవుతుంది లేదా కంప్రెషన్ అవ్వచ్చు. ఎలాంగేషన్ అవుతున్నప్పుడేమో వాటి మధ్యలో ఫోర్స్ ఏమో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. కంప్రెస్ చేసినప్పుడేమో వాటి మధ్యలో ఏమో రిపల్షన్ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. గ్రాఫ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే గ్రాఫ్ బట్టే కదా మనకి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయినా సరే సమ్ సాల్వింగ్ అయినా బాగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే. సో మనకి గమనించినట్టే చూడండి స్టూడెంట్స్, ఇలా ఉంటుంది. ఏది? దీని ఒక బిహేవింగ్, ఎలాస్టిసిటీ ఆఫ్ బిహేవింగ్ ఇలా ఉంటుంది. ఓకే. రైట్. ఇక్కడ మనం చూసుకుంటే R0 అంటే ఏంటి? R0 అంటే ఏంటంటే మనకి డిస్టర్బ్ చేయని మాలిక్యూల్స్ ఉండే ఆ మినిమం ఆ డిస్టెన్స్ని మనం R0 అంటాం స్టూడెంట్స్. ఓకే. సో అంటే ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్యలో ఉండే సో అన్డిస్టర్బ్డ్ ఆ డిస్టెన్స్ ఉంటుందా దాన్ని మనం R0గా మనం చూస్తాము. ఇక్కడ మనకి నెట్ ఫోర్స్ అనేవి 0 ఉంటాయి. ఓకే. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి. The distance R is equals to R0. The net force between the molecules is 0. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ చూడండి, R వాల్యూ ఎక్కువ ఉంది, R0 తక్కువ ఉంది. ఏంటి? R వాల్యూ ఏమో ఎక్కువ ఉంది, R0 ఏమో తక్కువ ఉంది. అలా ఉంటే అది అట్రాక్షన్ ఉన్నట్టు. ఓకే. అలా కాకుండా R వాల్యూ తక్కువ ఉంది, R0 వాల్యూ ఎక్కువ ఉంది, అప్పుడు రిపల్షన్ ఫోర్స్ అంటాము. వాటి మధ్యలో మనకి రిపల్షన్ ఫోర్స్ అయితే ఉంటుంది. ఓకే. ఇన్ సాలిడ్స్ ద మాలిక్యూల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అట్ ఈక్విలిబ్రియం సపరేషన్స్ 10⁻⁻10 m. ఇది మైండ్లో పెట్టుకోండి. డ్యూ టు హై ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ దే ఆర్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ అట్ పొజిషన్. యూ మే అప్రిషియేట్ వై సాలిడ్స్ క్యాన్ డిఫైన్ షేప్. ఓకే. సో ఇక్కడ ఏమంటారంటే మనకి సాలిడ్స్ అనేవి ఒక డిఫైన్ షేప్లో ఉంటుంది కదా. ఎందుకంటే అంత తొందరగా చేంజ్ అయితే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదంటే వాటి మధ్యలో హై ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఉంటుంది. ఈ పాయింట్ మీకు ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే. మైండ్లో పెట్టుకోండి. ఓకే. రైట్. సో మనకి ఇది సాలిడ్స్లో మనకి 10⁻⁻10 ఉంటుంది. అది మాత్రం మీరు చాలా మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ లిక్విడ్స్ ద యావరేజ్ సపరేటెడ్ మాలిక్యూల్స్ అంటే యావరేజ్ సపరేషన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఈజ్ సమ్వాట్ లార్జర్. Okay, 10⁻⁸ m. Okay, the attraction force is weak and the molecular force are comparatively free to move inside the whole mass of the liquid. You can understand now why liquid does not have a fixed shape. It's taken shapes of a vessels in which it is filled. అంటే మనకి గమనించినట్టయితే మనకి చూడండి స్టూడెంట్స్, ద అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ వీక్. సో లిక్విడ్స్లో అట్రాక్టివ్ ఫోర్స్ అనేది చాలా వీక్గా ఉంటుంది. సో దీంట్లో మాత్రానికి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది హై ఉంటుంది, సాలిడ్స్లో హై ఉంటుంది. కాబట్టి మనకి సాలిడ్స్లో ఫిక్స్డ్ షేప్ అనేది మనకు ఉంటుంది, దీంట్లో ఉండదు. అందుకే మనం ఏ వెజిల్లో వేస్తే ఆ వెజిల్లో మనకి వాటర్ అనేది అంటే లిక్విడ్, వాటర్ అంటే వాటర్ కాదు, వాటర్ కూడా వన్ ఆఫ్ ద లిక్విడ్ కాబట్టి చెప్తున్నాను. సో ఆ లిక్విడ్లో ఉన్న ప్రతిదీ కూడా మనకి వీక్ ఫోర్స్ ఉంటుంది. రైట్. సాలిడ్స్ అనేది స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఉంటుంది. ఓకే. సో అందుకే లిక్విడ్ ఏం చేస్తుందంటే ఏదైతే వెజల్ తీసుకుంటామో ఆ వెజల్ షేప్లోకి లిక్విడ్ వచ్చేస్తుంది. ఓకే. సో మైండ్లో పెట్టుకోండి, ఇదేమో సాలిడ్స్కి, ఇదేమో లిక్విడ్స్కి. ఓకే. ఓకే. రైట్. గ్యాసెస్లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుందంట. ఓకే. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇది మీకు ఈ కాన్సెప్ట్. రైట్. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ద మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాటర్, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ క్లియర్గా మీకు అర్థమైంది. నెక్స్ట్ చూద్దామా. సో మాలిక్యులర్ థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే. దీంట్లో ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ. చూడండి, ఇది ఆర్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్. సో ఆర్ వాల్యూ తక్కువ ఉంది అంటే స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్స్. ఓకే. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం స్ట్రెస్సెస్ కోసం చూద్దాము. స్ట్రెస్ వచ్చేసి మనకి రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా. సో రీస్టోరింగ్ ఫోర్స్ అనేది మనం కనుక్కోవాలి అంటే కొంచెం చాలా కష్టం. అదే డిఫార్మేషన్ కనుక్కోవాలంటే చాలా ఈజీ. ఎందుకంటే డిఫార్మేషన్లో మనకి ఎంత డిఫార్మ్ అయింది అనేది
ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే అంత మనకి డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి డిఫార్మేషన్ త్రూ మనం సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి డిఫార్మేషన్ అంటే F/A అనేది మనం వేసుకుంటాం స్టూడెంట్స్. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియా అనొచ్చు, లేదా డిఫార్మింగ్ ఫోర్స్ బై ఏరియా కూడా అనొచ్చు. ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఎంత డిఫార్మేషన్ ఫోర్స్తో ఈక్వల్గా ఉంటుంది. అంటే ఎంత డిఫార్మ్ అవుతే అంత రీస్టోర్, అంతే కదా. ఒకటి పోయింది అంటే మనకి 1% డిఫార్మ్ అవుతుంది అనుకుందాం, అది వెంటనే 1% రీస్టోర్ చేసేసుకుంటుంది. 2% డిఫార్మ్ అవుతుంది అనుకుందాం, 2% అది రీస్టోర్ చేసుకుంటుంది. కాబట్టి రీస్టోరింగ్ ఫోర్స్ బై ఏరియాని తీసుకోవచ్చు, లేదా డిఫార్మింగ్ ఫోర్స్ బై ఏరియా కూడా మనం తీసుకోవచ్చు. నథింగ్ టు వరీ. ఓకే, ఐ హోప్ మీకు ఈ ఫార్ములా క్లియర్ అర్థం అనుకుంటాను. అందుకోసం మనకి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు F/A అని మనం తీసుకున్నాము. ఓకే, క్లియర్ గమనించండి. నెక్స్ట్కి వెళ్దామా. సో మీకు వీటి కోసం చాలా సింపుల్గా నేను చూపిస్తూ వస్తున్నాను, ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో మనం ఒక్కసారి ఈ యొక్క డెఫినేషన్ చూద్దాం స్టూడెంట్స్ ఖచ్చితంగా. వెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఎ సిస్టమ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ అండ్ బాడీ, అంటే ఎప్పుడైనా సరే అంతే కదా, మనము ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తేనే అది దాని షేప్ మారుతుంది. ఇట్ అండర్గోస్ ద చేంజెస్ ఇన్ ద షేప్ అండ్ సైజ్ అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ఫోర్స్. అంతే కదా, ఏ ఫోర్స్ మనం అప్లై చేస్తున్నాం అనేది దాన్ని బట్టే ఆ సైజ్ అండ్ షేప్ మారుతుంది. అలా మారడమే మనం ఏమంటామంటే, చూడండి, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫార్మేషన్. అంటే డిఫార్మేషన్ అనేది అవుతుంది. అయితే ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎంత డిఫార్మ్ అవుతే అంత ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. నాకు చెప్పాను కదా, 1% డిఫార్మ్ అయింది అనుకున్నాము. ఓకే, అంటే 1% రీస్టోరింగ్ ఫోర్స్ అనేది మనకు అక్కడ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్ ఇస్ డెవలప్ డ్యూ టు మాలిక్యులర్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ది ఈక్విలిబ్రియం పొజిషన్. సో దాని ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి మనకి మాలిక్యులర్ డిస్ప్లేస్మెంట్ జరిగింది కాబట్టి, అలా అంటే దాని ఉన్న ఒరిజినల్ పొజిషన్లో నుంచి అది పక్కకి జరిగింది కాబట్టి ఎంత జరిగిందో అంత రీస్టోరింగ్ ఫోర్స్ అనేది జరుగుతుంది. సో ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్ అపోజ్ ద డిఫార్మింగ్ ఫోర్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది సో డిఫార్మింగ్ ఫోర్స్ని అపోజ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ద ఇంటర్నల్ రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ డిఫార్మింగ్ బాడీ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రెస్ అని అంటున్నాడు. దానికి సంబంధించిన ఫార్ములా అయితే ఇది. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతుంది అని హోప్ చేస్తాను స్టూడెంట్స్. సో దాని యూనిట్స్ కోసం మాట్లాడితే ఇది యూనిట్స్. ఓకే, మళ్ళీ దీంట్లో లాంగిట్యూనల్ ఉంటుంది, బల్క్ ఉంటుంది అండ్ టాంజెన్షియల్ ఉంటుంది. అవి నేను క్లియర్గా చూపిస్తాను, నథింగ్ టు వరీ. ఓకే, సో ప్రతిదీ మనం సింపుల్గా చూసుకుంటూ వెళ్దాము. లాంగిట్యూనల్ చూసుకుంటే చూడండి, ఇది ఉంటుంది మనకి లాంగిట్యూనల్. సో మనకి ఏ వచ్చేసి మనకి టెన్సైల్ స్ట్రెస్ అంటున్నాడు, అనేది కంప్రెసివ్ మనకి స్ట్రెస్ అని అంటున్నాడు. ఓకే, సో ఏలో చూసుకుంటే మనకి చూడండి, ఇక్కడ ఫోర్స్ ఏమో ఇటు నుంచి పుల్ చేస్తున్నాడు, ఇది ఇటు నుంచి పుల్ చేస్తున్నాడు. అంటే ఇది మనకి ఒరిజినల్గా ఇలా ఉంటే మనకి షేప్ ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ షేప్ ఇది ఇలా వస్తుంది, ఎందుకంటే ఇది సాగదీస్తున్నాడు, అంటే ఎలాంగేషన్ జరుగుతుంది ఇక్కడ నీకు. ఇక్కడ చూసుకుంటే ఫోర్స్ ఏమో ఇటువైపు నుంచి ఫోర్స్ ఇటు యాక్ట్ చేస్తుంది, ఇటువైపు నుంచి ఫోర్స్ ఇలాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ కంప్రెస్ జరుగుతుంది, బీలో ఏమో కంప్రెస్ జరుగుతుంది, ఏలో వచ్చి మనకి ఎలాంగేషన్ జరుగుతుంది. ఇలా 2 టైప్స్ మనకి స్ట్రెస్ కనిపిస్తుంది. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండిట్లో మనకి షేప్ అనేది డిఫామ్ అయిపోతుంది. ఒరిజినల్గా దాని షేప్ అంత ఉంది, ఇక్కడ చూడండి, ఒరిజినల్గా ఏ షేప్ ఇలా ఉంటేనేమో ఇలా అయిపోయింది ఎలాంగేషన్. ఇది ఏ షేప్ కోసం మాట్లాడుతున్నాం, బి కోసం మాట్లాడుతుంటేనేమో ఈ ఒరిజినల్గా ఇలా ఉంటేనేమో అది ఇలాగ వచ్చింది. ఓకే, రెండిట్లోనే ఒరిజినల్ షేప్ ఏమో ఇది. ఓకే, ఇది డిఫామ్ అయిపోయింది, ఇది డిఫామ్ అయిపోయింది, ఇది డిఫామ్ అయిపోయింది. ఓకే, అంటే మనకి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇలా పడుతున్నప్పుడు రెండు దాని యొక్క షేప్స్ అనేవి డిఫామ్ అయిపోతున్నాయి. కాబట్టి చూడండి, ఇఫ్ ద డిఫార్మింగ్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బాడీ, అంతే కదా, మనకి సాగదీసినప్పుడే మొత్తం బాడీ మొత్తం సాగిపోతుంది, కంప్రెస్ చేసిన బాడీ మొత్తం కంప్రెస్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వాటిని మనం ఏమంటామంటే లాంగిట్యూనల్ స్ట్రెసెస్ అంటాము. అవి 2 ఉన్నాయి, అవి వాటి యొక్క లెంత్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అక్కడ మనకి డిఫార్మింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఏ అండ్ బి కోసం మాట్లాడుతున్నాడు. చాలా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఒకటి సాగదీయడం, ఇంకోటి కంప్రెస్ చేయడం, అది లాంగ్ టర్మ్ స్ట్రెస్లోకి వస్తుంది అని క్లియర్గా చూపించాడు. ఓకే, సో ఒకటి మనకి ఏ చూసుకుంటేనేమో టెన్సైల్ స్ట్రెస్, బి ఏమో కంప్రెసివ్ స్ట్రెస్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో చూడండి, ద రీస్టోరింగ్ ఫోర్స్
పర్ యూనిట్ ఏరియా ఇన్ దిస్ కేస్ కాల్డ్ ఏ టెన్సైల్ స్ట్రెస్. ఓకే, ఏది దేంట్లో వచ్చేసి మనకి ఏలో వచ్చేసి, ఓకే, బీలో వచ్చేసి మనకి కంప్రెసివ్ స్ట్రెస్ అంటాము. ఇఫ్ ద సిలిండర్ ఈస్ కంప్రెస్డ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఏ అప్లైడ్ ఫోర్స్, ద రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ ఏ కంప్రెసివ్ స్ట్రెస్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. ఓకే, అది లాంగిట్యూడినల్ స్ట్రెస్ కోసం మనం మాట్లాడాము. ఓకే, నెక్స్ట్ నార్మల్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్లో చూస్తే మనకి వాల్యూమ్స్లో చేంజ్ ఉంటుంది, బట్ షేప్లో చేంజ్ ఉండదు. రైట్, చూద్దాం ఒకసారి. ద డిఫార్మింగ్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ యూనిఫామ్లీ ఓవర్ ద సర్ఫేస్. ఓకే, చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ వితౌట్ చేంజింగ్ ఇన్ షేప్ యాజ్ షోన్ ఫిగర్. సో వీ కాల్డ్ యాజ్ ఎ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ నార్మల్ స్ట్రెస్. ఓకే, దీంట్లో మనకి చూసుకుంటే ద డిఫార్మింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా నార్మల్ టు ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఏ ప్రెషర్. ప్రెషర్ వైల్ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్స్ ఇన్సైడ్ ద బాడీ పర్ యూనిట్ ఏరియా నార్మల్ టు ద సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్ట్రెస్ అన్నాడు. అంటే నార్మల్ స్ట్రెస్లో మనకి వాల్యూమ్లో చేంజ్ ఉంటుంది, కానీ బాడీ షేప్లో మనకి చేంజ్ ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, ఇది క్లియర్గా గమనించండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే షియర్ స్ట్రెస్. అంటే ఇది మనకి టాంజెంటల్ స్ట్రెస్ కూడా అనొచ్చు. ఓకే, చూడండి, ఏ వచ్చేసి మనకి షియరింగ్ స్ట్రెస్ అండ్ బి వచ్చేసి పుషింగ్ ఏ బుక్ సైడ్ వే. ఓకే, షియరింగ్ స్ట్రెస్లో మనకి ఇఫ్ ద డిఫార్మింగ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ టాంజెంటలీ ఆర్ ఏ ప్యారలల్. ఓకే, సో లాంగిట్యూడినల్ అండ్ నార్మల్ చూసుకున్నా మనకి అది పర్పెండిక్యులర్గా మాట్లాడతాము. రైట్, షియరింగ్ స్ట్రెస్లో మనకి ఇది ప్యారలల్. సో లాంగిట్యూడినల్ ఏంటి, పర్పెండిక్యులర్. షియర్ స్ట్రెస్లో మనకి ప్యారలల్గా మనకి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి సో ప్యారలల్ టు ద సర్ఫేస్ సో దట్ ద షేప్ ఆఫ్ ది బాడీ చేంజెస్ వితౌట్ చేంజింగ్ ఇన్ వాల్యూమ్. అంటే దీంట్లో వాల్యూమ్లో చేంజ్ రాదంట. చూడండి, వితౌట్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్. ఓకే, ఆ ఒక స్ట్రెస్ మనం ఏమంటాం, షియరింగ్ స్ట్రెస్ అంటాము. ఓకే, బుక్లో చూడండి మనకి దీంట్లో వాల్యూమ్లో చేంజ్ ఉండదు, షేపే మారుతూ ఉంటుంది. చూడండి, షేప్ మారుతాడు చూపిస్తున్నాడు. చూడండి, షేప్ మారుతుంది, ఇది షేప్ అనేది చేంజ్ అవుతుందని చూపిస్తున్నాడు. ఓకే, ఎప్పుడైతే బుక్ మీద ఇలా ఫోర్స్ పెట్టాడో, రైట్, చూడండి, ఇన్ విచ్ ఏ బుక్ ఈజ్ పుష్డ్ సైడ్ వే, ఇట్స్ అపోజిట్ ఫేస్, దాని అపోజిట్ ఫేస్ ఏమైతే ఉందో ఈజ్ హెల్డ్ ఫిక్స్డ్ బై ఏ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని చెప్తున్నాడు. ఓకే, షియరింగ్ స్ట్రెస్లో మనకి వాల్యూమ్లో చేంజ్ ఉంటుంది, కానీ షేప్లో చేంజ్ ఉండదని చెప్పేసి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు స్ట్రెయిన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దామా, స్ట్రెయిన్ కోసం మాట్లాడతాం. ఓకే, స్ట్రెయిన్లో మనకి ఎలా ఉంటాయంటే లీనియర్ ఉంటుంది, వాల్యూమ్ అంటే బల్క్, అండ్ షియరింగ్ స్ట్రెయిన్ కూడా మనకి ఉంటుంది స్ట్రెయిన్స్. ఓకే, సో డిఫార్మేషన్ ఫోర్స్ ప్రొడ్యూస్ చేంజ్ ఇన్ అ డైమెన్షన్ ఆఫ్ ఎ బాడీ. ఇన్ జనరల్ ద స్ట్రెయిన్ depends upon change in dimensions, length, shape or volume. Okay, straights. Linear strain ante chudandi, if on applying a longitudinal deforming force, length of the body changes elaga తీసుకోవచ్చు. సో ఇది చేంజ్ ఆఫ్ మనకి బాడీ అన్నట్టు. ఓకే స్టూడెంట్స్, అది సింబల్. ఓకే, సో ఇలాగ ఉన్నప్పుడు ఫార్ములాస్ ఏంటి అయిపోతుంది, నథింగ్ టు వరీ. లీనియర్లో చూసుకుంటే మనకి ఫార్ములా వచ్చేసి ఇది, అంటే ఏదైనా చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 50 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాము. ఓకే, దానికి సంబంధించి లాగినప్పుడు చేంజ్ వచ్చింది అనుకుందాం, ఆ చేంజ్ని పైన వేసుకోవాలి, ఒరిజినల్ కింద వేసుకోవాలి, అదే మన ఫార్ములా. వాల్యూమ్ స్ట్రెయిన్ సంబంధించిన ఫార్ములా ఏంటి చూడండి, డెట్ V బై V, అంటే చేంజ్ మనం పైన వేసుకుంటున్నాం, ఇది ఒరిజినల్. ఓకే, రైట్, అదే మనకి షియరింగ్ స్ట్రెస్ చూసుకున్నాం, మనకి ఇది మన ఫార్ములా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి దీంట్లో చూసుకుంటేనేమో చూడండి, మనకి లీనియర్లో వచ్చేసి మనకి ఏమో ఇది ఫార్ములా, రైట్, అదే మనకి వాల్యూమ్లో వచ్చేసి మనకి ఇది ఫార్ములా, అండ్ నెక్స్ట్ షియరింగ్ స్ట్రెయిన్లో మనకి ఇది మన ఫార్ములా. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమవుతున్నాను. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి చూడండి, ఈ గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో వై యాక్సిస్లో మనకి స్ట్రెస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మనకి స్ట్రెయిన్ ఉంటుంది. ఓకే, దీంట్లో చూసుకుంటే మనకి చూడండి ఎలాస్టిక్ లిమిట్ అనేది మనకి ఇక్కడ బి ఇస్ ఎలాస్టిక్ లిమిట్. ఓకే, ఎలాస్టిక్ బిహేవియర్ అనేది చూడండి ఓ నుంచి మనకి ఏ వరకు ఎలాస్టిక్ బిహేవియర్ ఉంటుంది, ఇక్కడ ఉక్స్లో మనకి అప్లై అవుతుంది, అంటే ఎంత సాగదీస్తే అంత అది వెనక్కి వెళ్ళిపోతుంది, ఒరిజినల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అంటే బి నుంచి సి వరకు చూసుకుంటే మనకి పర్మనెంట్ సెట్, దాని తర్వాత మనం ఎంత లాగామనుకో అది అలానే ఉండిపోతుంది, పర్మనెంట్
సెట్ అంటాము, రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి చూడండి, ఇది మనకి ప్లాస్టిక్ బిహేవియర్ అంటే ఏంటి, లాగిన తర్వాత అది అలానే ఉండిపోద్ది, వెనక్కి రాదు కాబట్టి దాన్ని ప్లాస్టిక్ బిహేవియర్ అంటాం. వెనక్కి వస్తే ఎలాస్టిక్ బిహేవియర్ అంటాం. అది ఎలాస్టిక్ బిహేవియర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, O to A వరకు ఎలాస్టిక్ బిహేవియర్ అయితే ఉంది స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ బ్రేకింగ్ పాయింట్ అంటే చాలా ముఖ్యమైనది. దీని బేస్ సమస్య ఉంటుంది మనకి. సో ఎలాగంటే ఒక వైర్ ఉంది, ఆ వైర్కి మనం వెయింగ్ పెట్టాము. సో 10 kgs పెట్టాము అనుకుందాం, అదేమవుతుంది, సాగుతుంది 10 kgs పెడితే. అదే 10 kgs కాకుండా నేను 100 kgs పెట్టాను అనుకున్నాను, అప్పుడు తెగిపోతుంది. సో అలా కాకుండా తెగినంత వరకు ఎంత మ్యాక్సిమం అది వెయిట్ మోయగలుగుతుంది అంటే, సపోజ్ ఒక 9-10 kgs వరకు అది మోయగలుగుతుంది అనుకుందాం. సో అదే మన బ్రేకింగ్ పాయింట్ అని అంటాం స్టూడెంట్స్. సో మనకి ఇది చాలా చాలా ముఖ్యం, ఈ గ్రాఫ్ అర్థం చేసుకోండి. ఓకే, మీరు వీలుంటే ఈ యొక్క పీడిఎఫ్ చదవండి, మొత్తం అంతా నీట్గా మీకు కావాలంటే ఇంకా డీటెయిల్గా ఉంటుంది, చూసుకోండి. ఓకే, నేను మీకు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్, నథింగ్ టు వరీ. దానికి సంబంధించి చూడండి, మనకి O to A ఏముంది, ఎలాస్టిక్ బిహేవ్ చూడండి, ఉక్స్లా ఒబే అవుతుంది. ఇక్కడ చూసారా, నీట్గా నేను చెప్పిందే ఉంది, ఉక్స్లా ఒబే అవుతుంది, ఒరిజినల్ డైమెన్షన్కి వచ్చేస్తుంది. ఎప్పుడు అప్లైడ్ ఫోర్స్ రిమూవ్ చేస్తే దాని ఒరిజినల్ డైమెన్షన్కి వచ్చేస్తుంది. ఇది ఉక్స్లా ఒబే చేస్తుంది, రైట్. A to B అనేది ఏంటి, ఎలాస్టిక్ లిమిట్ అది. ఓకే, డిఫార్మింగ్ ఎలాస్టిక్ అనేది లిమిట్ అది. చూడండి, ఇఫ్ ద ఇంక్రీజింగ్ ద స్టెయిన్ లిటిల్ బిహైండ్ ద A, the stress is not linear proportion to the strain. However, the wire still remains elastic. After removing the deforming load, it regains original state. The maximum value of a strain for which body shows a elastic property is called a elastic limit. అంటే మనకి ఏ తర్వాత కూడా దానికి ఎలాస్టిక్ బిహేవియర్ ఉంటుంది, ఉండదని కాదు, బట్ అది మ్యాక్సిమంకి వచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత దాటితే మీకు ఇంకా అది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇంకా డిఫార్మ్ అనేది ఇంకా మనము ఇంకా తీయలేమనుక అది. సో చూడండి, చూపిస్తాను చూడండి నీట్గా మీకు. ఇక చూడండి, పాయింట్ సి కోసం మనం మాట్లాడుతున్నాం. పాయింట్ సి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ద బాడీ బికేమ్స్ ఏ ప్లాస్టిక్, రైట్. చూసారా, బాడీ బికేమ్స్ ఏ ప్లాస్టిక్. ఎక్కడి దాకా మీకు B to E చూపిస్తున్నాడు. ఓకే, సో చూడండి, ఇట్ మీన్స్ దట్ ఈవెన్ ఇఫ్ ద డిఫార్మింగ్ లోడ్ ఈజ్ రిమూవ్డ్ నాట్ రికవర్స్ ఇట్ ఒరిజినల్ లెంత్ అని మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ పాయింట్ బిట్వీన్ B and E, రైట్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అక్కడ లోడ్ లేకపోయినా అది వెనక్కి వెళ్ళదు, దానికి ప్లాస్టిక్ బిహేవ్ చూపిస్తుంది. అంటే చూడండి, డిఫార్మేషన్ సెట్ టు బి ప్లాస్టిక్ డిఫార్మేషన్. ఆఫ్టర్ ద పాయింట్ E ఆన్ ద కర్వ్ నో ఎక్స్టెన్షన్ ఈజ్ రికవరబుల్. అంటే అసలు రికవర్ అనేది ఉండదు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, సో దాని తర్వాత మీకు బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ F. బిహైండ్ ద పాయింట్ E ద స్టెయిన్ ఇంక్రీజెస్ వెరీ ర్యాపిడ్లీ. ఇక్కడ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది వైర్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా. అలాగని చెప్పేసి మనం లోడ్ పెంచుతామని కాదు, లోడ్ పెంచము, అదే లోడ్ ఉంచుతాము, కానీ వైర్ మాత్రంకి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. చూడండి, ఈవెన్ వితౌట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎ లోడ్. ఇక మనకి ఏమైపోతుంది అంటే బ్రేక్ అయిపోతుంది. వైర్ బ్రేక్స్ అట్ పాయింట్ F. దిస్ ఈజ్ కాల్డ్ ఏ బ్రేకింగ్ పాయింట్ ఆర్ ఏ ఫ్రాక్చర్డ్ పాయింట్. ఇక్కడ తెగిపోతుంది కాబట్టి మనం దీన్ని బ్రేకింగ్ పాయింట్ బ్రేకింగ్ స్ట్రెస్ అని మనం అంటాం స్టూడెంట్స్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ రబ్బర్ ఇది. సో నాట్ మచ్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి అంతే, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 9.1 ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చూడంండి, 100 kgs ఏమో లోడ్ పెట్టాడు, సస్పెండెడ్ వైర్ ఆఫ్ లెంత్ ఎంత 1 మీటర్. ఓకే, క్రాస్ సెక్షన్ ఎంత, సో ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఇదేమో వెయిట్, ఇదేమో లెంత్, ఇదేమో ఏ వాల్యూ. సో ద వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ బై ఇది అంటే ఇది డెట్ L ఇది. ఓకే, సో స్టెన్సిల్ స్ట్రెస్ కావాలి అండ్ స్టెయిన్ కావాలి వైర్ది. ఓకే, సో ఫార్ములా ఏంటి ఇదో చూడండి, టెన్సైల్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి, F/A. F అంటే ఏంటి మళ్ళీ mg. F అంటే ఏంటి, మాస్ ఇంటూ గ్రావిటీ, రైట్. ఏ అంటే చూడండి, ఏ వాల్యూ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ M అంటే ఏంటి మనకి, M అంటే వాడిచ్చిన 100, అది వేసుకోండి M ప్లేస్లో. నెక్స్ట్ G అంటే గ్రావిటీ వాడిస్తాడు, అది ఎంత ఇస్తాను తీసుకోండి, 10 వేస్తే ఒక్కొక్కసారి 10 వేసుకోండి. ఏ వాల్యూ ఏంటి చూడండి, ఏ వాల్యూ గమనించండి, ఏరియా వాల్యూ ఎంత ఇచ్చాడు, క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ఈక్వల్స్ టు 10 cm² ఇచ్చాడు. ఎప్పుడు కూడా మనం ఈ Mలోకి రాసుకోవాలి, అంటే
సో 10 రాసుకున్నాను. సో CM బదులు 10⁻⁻2 రాసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది -4 అయింది. అలా తీసుకున్నాడు. మనకి ఈ వాల్యూ ఎక్కడ ఉంది? 10⁻, ఇంక చూడండి 4 వచ్చింది. ఓకే, ఇక్కడ 0 పాయింట్ ఉంది కాబట్టి 0 పాయింట్ తీసుకో, 0.10, 0.10, 10⁻⁻4, 10⁻⁻4 ఇలా వచ్చింది. మనం ఈ సమ్ సాల్వ్ చేస్తే ఈ ఆన్సర్ అయితే వస్తుంది. నేను మీకు సపరేట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపిస్తాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే మీకు. ఓకే, అదే మీకు టెన్సల్ స్ట్రెయిన్ కోసం చూస్తే మనకి చూడండి, చేంజ్ ఆఫ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఆఫ్ లెంత్ ఎంత ఇచ్చాడు చూడండి, 0.20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీన్ని ఎంలో మార్చుకోవాలి అంటే ఏంటి? 0.20 రాసుకుని ఫస్ట్ మైనస్కోవాలి, 10⁻⁻2 రాసుకోవాలి. CM కాస్త ఎంలో మార్చుకోవాలంటే 10⁻⁻2 రాసుకోవాలి. అదే ఇక్కడ జరిగింది. ఓకే, అదే వాల్యూ ఇక్కడ వేసుకున్నాడు. ఓకే, బై ఒరిజినల్ వాల్యూ ఎంత? ఒరిజినల్ వాల్యూ చూడండి, లెంత్ ఎంత? అదే ఒరిజినల్ వేసుకున్నాడు. సమ్ సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, సింపుల్. అలా మీకు సమ్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్, గమనించండి. నెక్స్ట్ ఉక్స్లా వచ్చేసి, ఇది ఉక్స్లా మనకి స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాన్స్టెంట్ ఈ అంటున్నాడు. ఓకే, ఆల్రెడీ ఉక్స్లా కోసం నేను ముందే మీకు చెప్పుకుంటూ వచ్చాను కదా. నెక్స్ట్ ఉక్స్లా ఇది. సో అంటే వితిన్ మనకి ఎంత సాగతీస్తే అది అంత వెనక్కి రావడమే, అది ఒబే చేయడమే మనకి ఉక్స్లా స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ చూసుకుంటే ఇది లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఇది ఫార్ములా వచ్చేసి F/A. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఇది మన ఫార్ములా, రైట్. యంగ్స్ మాడ్యూల్ ఫార్ములా ఇది మన మెయిన్ ఫార్ములా. ఓకే, యంగ్స్ మాడ్యూల్తోనే మనం సమ్స్ అన్ని చేస్తాము. అంటే మనకి స్ట్రెస్ బై స్ట్రెయిన్ వేసుకుంటే యంగ్స్ మాడ్యులస్ వస్తుంది. అంటే స్ట్రెస్ ఎంత? F/A, దాని బై డెట్ L/L వేసుకుంటే అదే ఈజ్ ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యూల్ ఫార్ములా. చూసుకోండి, ఇదే ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏ కింద డినామినేటర్ ఉంది కాబట్టి అది కిందకు వచ్చేస్తుంది. డినామినేటర్ కాస్త పైకి వెళ్తుంది, న్యూమినేటర్ అయిపోతుంది. అందుకే FL/A డెట్ L ఫార్ములా మనకి యంగ్స్ మాడ్యూల్ ఫార్ములా చాలా చాలా ముఖ్యం. అది మనకి సమ్స్లో వస్తుంది. ఓకే, యంగ్స్ మాడ్యూల్ ఫార్ములా మనకి మాస్ బేస్ మీద తీసుకుంటే ఇది మనకి మాస్ బేస్ మీద. ఓకే, సో మీకు ఐ హోప్ క్లియర్ అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. అంటే మనకి ఇక్కడ FL ఉంది కదా, రైట్. ఏ ఇంకా డెట్ L ఉంది కదా. F అంటే ఏంటి? mg, కాబట్టి mg వేసుకున్నాడు ఇక్కడ F బదులు, రైట్. క్లియర్ గమనించండి, ఏ బదులు πr² వేసుకున్నాడు. అదే ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్నాడు. రెండు ఫార్ములాస్ కన్ఫ్యూజన్ అంటూ ఏముండదు, అది వేరు ఇది వేరు కాదు. రెండు ఫార్ములాస్, ఇదే చాలా మెయిన్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ వాల్యూస్ మన మైండ్లో పెట్టుకోండి. ఇవి ఎగ్జామ్లో అడగచ్చు ఇవి. ఓకే, అల్యూమినియం బేస్ మీద, కాపర్ బేస్ మీద, ఐరన్ బేస్, స్టీల్, గ్యాస్ అండ్ బోన్ చాలా చాలా మెయిన్. ఇవి పాలిస్ట్రెయిన్ కోసం చాలా మెయిన్. ఈ వాల్యూస్ అనేవి ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ బల్క్ మాడ్యులస్ కోసం చూసుకుంటే నార్మల్ స్ట్రెస్ ఇది ఫార్ములా, వాల్యూమ్ స్ట్రెయిన్ ఇది మన ఫార్ములా. సో బల్క్ B ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ రెండింటిని డివిజన్ చేయాలి. చూడండి, ఈ రెండు డివిజన్ చేస్తే మనకి బల్క్ ఫార్ములా అవుతుంది. బల్క్ బేస్ మీద మనకి సమ్ ఉంటుంది, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ బల్క్ మాడ్యూల్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ ఏ కంప్రెసిబిలిటీ కోసం ఇది ఫార్ములా. ఓకే, అంటే మనం బల్క్ని మనం రెసిప్రోకల్ చేస్తే అదే మనకి కంప్రెసిబిలిటీ ఫార్ములా. ఓకే, సో చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ ఇది చాలా ఎగ్జామ్కి అడుగుతాడు. ఓకే, చూడండి, గ్యాసెస్ బీయింగ్ ద మోస్ట్ కంప్రెసిబుల్, సో దీస్ ఆర్ ద లీస్ట్ ఎలాస్టిక్ వైల్ సాలిడ్స్ ఆర్ ద మోస్ట్ ఎలాస్టిక్ ఆర్ ఎ లీస్ట్ కంప్రెసిబుల్, రైట్. చూసుకుంటే బల్క్ సాలిడ్స్, బల్క్ లిక్విడ్స్, బల్క్ గ్యాసెస్. సో బల్క్ సాలిడ్సే ఎక్కువ, దాని తర్వాత బల్క్ లిక్విడ్స్, దాని తర్వాత బల్క్ గ్యాసెస్ అని మనకు వాల్యూస్ చూపిస్తున్నాడు. ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వీటి మీద అడుగుతాడు స్టూడెంట్స్. ఓకే, రిజిడ్ మాడ్యూల్స్ ఆర్ షియర్ మాడ్యూల్స్ కోసం చూసుకుంటే మన ఫార్ములా ఇది. సో ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ రాకపోతే మీరు సమ్స్ చేయలేరు. ఓకే, సో ఇదొక సమ్ ఫార్ములాస్ బేస్ మీద చూడండి, యంగ్స్ మాడ్యూల్ బేస్ మీద ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ మీకు వస్తాయి. సో నెక్స్ట్ మూవ్ అవుదాం, నేను సమ్స్ మళ్ళీ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక సమ్ ఇది. ఓకే, ఇది కూడా మనకి ఏంటిది? బల్క్ మాడ్యూల్స్ మీద సమ్ ఇచ్చాడు. ఓకే, ఫార్ములా వచ్చేసి చూడండి, PV/det V అది. ఓకే, రైట్. నేను నీట్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి పాయిజన్ రేషియో కోసం మాట్లాడదాం. ఓకే, పాయిజన్ రేషియో, దాని ఫార్ములా ఏంటి? దాని ఫార్ములా వచ్చేసి చూడండి, ఇది β/α. సో బీటా అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటో అని చూపిస్తాను చూడండి. ఓకే, సో ఆల్ఫా బీటా, ఆల్ఫా వచ్చేసి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, బీటా వచ్చేసి మనకి లాటరల్ స్ట్రెయిన్. ఓకే, సో లాంగిట్యూడినల్ ఏంటి చూడండి, ఇది లాంగిట్యూడినల్. ఓకే, ఇది లాటరల్. ఓకే,
గమనించండి. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకున్నాను స్టూడెంట్స్. సో మీకు ఇది కన్ఫ్యూజన్ లేకపోతే ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఏమో మనకి చేంజ్ ఆఫ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, లాటరల్ స్ట్రెయిన్ కోసం మాట్లాడుతున్నామో చేంజ్ ఆఫ్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. సో వీటిని ఎలా తీసుకుంటున్నాడంటే డివిజన్ చేస్తున్నాడు. ఏది చూడండి, పైన ఏమో మనకి బీటా వాల్యూ, కింద గామా వాల్యూ, అంటే చేంజ్ ఆఫ్ డయామీటర్ బై చేంజ్ ఆఫ్ లెంత్. అప్పుడు మనకి ఫార్ములా ఇలా వస్తుంది స్టూడెంట్స్. గమనించండి, L/D చేంజ్ ఆఫ్ డయామీటర్ బై చేంజ్ ఆఫ్ లెంత్ అని మనకి ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా వాడి మనం సమ్స్ ఈజీగా చేయొచ్చు. ఓకే, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఏ స్ట్రెచ్డ్ వైర్. ఓకే, దాని ఫార్ములా ఏంటంటే డిఫార్మింగ్ F ఈజ్ ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యూల్ A. ఇది ఎలాంగేషన్ ఆఫ్ వైర్, ఇది ఒరిజినల్ లెంత్. ఓకే, ఇది మన ఫార్ములా. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సంస్థలకు వెళ్దాము. సంస్థలకు వెళ్తే ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్స్ అన్నీ మీకు నీట్గా కనిపిస్తూ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎగ్జామ్కి వచ్చే టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమవుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ అలాగే కాకుండా ఫిజిక్స్లో మిగతా చాప్టర్స్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. బాయ్.